నమస్కారం అండి. మీడియా సోదరులకు అందరికీ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి, ఈరోజు తెలంగాణ అంటేనే ఒక పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు కావాలని ఎన్నో ఏండ్లు సుదీర్ఘ పోరాటం చేసుకొని తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఈరోజు మేము ముఖ్యంగా జుబ్లీస్ పిఎస్లో ఏసీపీ గారికి అలాగే సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని విషయం ఏంటంటే, నిన్న కాదు మొన్న రాజ్యసభలో మరి పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వమైనటువంటి మరి సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి పేరులోనేమో విజయము మరి చేసేవన్నీ దుమారమైన పనులు. నిన్న ఆన్ రికార్డ్ రాజ్యసభలో మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు భారతదేశం మొత్తం ఏ విధంగా అయితే రాష్ట్రాల్ని కూల్చేసే పనిలో బీజేపీ ఉందో, అదేవిధంగా ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఎంపీగా ఉంటూ తన నియోజకవర్గం కావాల్సినటువంటి విషయాలను మాట్లాడుకోవాలి. కానీ తెలంగాణ గురించి అఫ్కోర్స్ ఆనాడు తెలంగాణ డివైడ్ అయిన విషయాలను మాట్లాడితే మేము కూడా దాని మీద పరిశీలిస్తాం, మాట్లాడతాం. మాది నేషనల్ పార్టీ. కానీ దాంట్లో మధ్యలో తెలంగాణ కూలిపోతుంది, ఇంకా 2-3 నెలల కన్నా ఎక్కువగా ఉండదు అని మాట్లాడినటువంటి ఈ విజయసాయి రెడ్డి గారికి నిజంగానే నేను ఈరోజు అడుగుతున్నా, అసలు ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడినావు? ఆన్ రికార్డ్, ఇది మీడియా సోదరులకు అందరికీ నేను తెలియజేస్తున్నా, ఆన్ రికార్డ్ ఒక చట్టపరంగా ఒక పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ప్రభుత్వం కూలిపోతుందని ఏ విధంగా మాట్లాడినరు? దీని వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి? విజయసాయి రెడ్డికి ఇక్కడున్నటువంటి టీఆర్ఎస్ అంటే గతంలో బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్, మళ్ళీ ఏ పార్టీ ఏ పేరు మార్చుకుందో మాకు తెలియదు. కానీ ఈరోజు కేసీఆర్ వర్గంకు సంబంధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా మనం చూసినాం. హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్ మరి ప్రగతి భవన్లో కూర్చొని రకరకాల కుట్రలు పన్నినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకి, వాళ్ళ ఎన్నికలకి వీళ్ళు డబ్బులు పంపిణీ చేస్తారు, వీళ్ళ ఎన్నికలకి వాళ్ళు డబ్బులు పంపిణీ చేస్తారు. ఈరోజు పదే పదే బీఆర్ఎస్ పార్టీ తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపేస్తాం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని పలుమార్లు మనం మాట్లాడడం విన్నాము. కానీ ఇది పక్కలున్నటువంటి రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డికి ఏం సంబంధము అనేది మనం గమనించాలి. ఈ 2 పార్టీలకు ఉన్నటువంటి అనుబంధం మనకు అర్థం కావట్లేదా? మళ్ళీ తెలంగాణ ఆంధ్ర మన మీద పెత్తందారుల, తెలంగాణ మీద ఆంధ్ర పెత్తందారుల పెత్తనం ఏంటో నాకు అర్థం కాలేదు. మన ప్రభుత్వాన్ని కూల్చేయాలి అనే కుట్ర పన్నుతున్నారు అనే దాని మీద ఎలాంటి సందేహం లేదు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి అన్ని కోణాలతో చూస్తూ ఉంటే ఎన్ని లక్షల కోట్లు వ్యవహారం నడిచిందో అని అందరికీ భయంగా ఉంది. ఎందుకంటే గతంలో చూసినాం, కేసీఆర్ 2019లో జరిగినప్పుడు ఎన్నికలకి ఇక్కడి నుంచి వాళ్ళకి ఫండింగ్ చేయడం మనం చూసినాం. మొన్న ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి ఫండింగ్ చేయడం మనం చూసినాం. కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది ఎవరో ఎక్కడనో 10 సీట్లు తక్కబడితే పక్క పార్టీలో నుంచి కొనుక్కున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. బలంగా ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యము, ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ప్రజాపాలన తెలంగాణలో నడుస్తూ ఉంటే దీన్ని డిస్టర్బ్ చేయడానికి ఇలాంటి మూకలన్నీ ఒక్కచోట చేరినాయి. కాబట్టి నేను ఈరోజు అడుగుతున్నా, ఎన్ని లక్షల కోట్ల వ్యవహారం దీని వెనకాల జరిగింది అనేది అందరికి వస్తున్నటువంటి అనుమానం. కాబట్టి ఈరోజు మేము జుబ్లీహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేయడంతో పాటు అతి త్వరలో దీన్ని సిబిఐకి అలాగే ఈడీకి కూడా ఈ కేసులు అప్పచెప్పబోతున్నాము. త్వరలో నేను ఇక్కడ ఉన్నటువంటి పిఎస్లో సిఐ గారు కానీ ఏసీపీ గారు కానీ వారికి ఇంకా పైన ఉన్నటువంటి డీజీపీ గారికి విన్నవించుకోవడం ఏంటంటే, ఇమీడియట్గా ఈ కేసుని ఎఫ్ఐఆర్ చెయ్యండి. లేదా ఈ కుట్రలు కుతంత్రాలు ఇలాగే జరిగితే భారతదేశం ఔన్నత్యానికే విరుద్ధంగా జరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మా ప్రభుత్వం మీరు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కూడా కూలిపోయే ప్రసక్తి లేదు. బలంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ప్రజలు అన్ని విధాలా
మంచి పరిపాలన జరుగుతుందని ప్రజలు అనుకున్నారు. కాబట్టి కేసీఆర్ పాలన వద్దు అని చెప్పి దింపినరు. ఈరోజు మరి ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలు 60 రోజులకే మీకు ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నారు అని అంటే దీని వెనకాల ఎంతమంది హస్తం ఉందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి దీని వెనకాల దాగి ఉన్న లక్షల కోట్ల వ్యవహారం ఏందో ఏసీబీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈడీ కానివ్వండి, అన్ని సంస్థలన్నీ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఇమీడియట్గా ఈ విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయాలి అనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మా తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి, తెలంగాణ ప్రజల తరఫు నుంచి నేను విన్నవించుకుంటున్నా. ఇమీడియట్గా చేయకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా బయట ప్రపంచంలో చాలామంది ఉంటారు. ఎవరికి ఆస్కారం ఇవ్వకుండా ఒక్కసారి కనుక ఈ తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళకి శిక్ష పడితే ఇంకోసారి ఎవ్వరు నోరు మెదపరు అనేది నా డిమాండు, నా విజ్ఞప్తి. కాబట్టి దయచేసి ఈరోజు జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేయాలని కూడా నేను ప్రజలందరి తరఫు నుంచి కోరుకుంటున్నా. నేను కల్వ సుజాత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.